ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ మాటలు ప్రసిద్ధిగాంచిన మాటలు ప్రభువైన యేసు అపోస్తలుడైన పౌలుతో చెప్పినటువంటి మాటలు ఇవి. ఎందుకంటే అతని యొక్క బలహీనతను బట్టి దేవుడు ఈ యొక్క గొప్ప వాగ్దానంను దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మరి మన జీవితాలలో కూడా మనకు అనేకమైన బలహీనతలు ఉంటాయి. కొన్నిసార్లు మనము ఈ పని చేయలేము, నాకు చేత కాదు అని అనుకుంటాము. అయితే ఆ బలహీనతలో నాకు సహాయం చేయి ప్రభువా అని అడిగితే దేవుడు తన యొక్క శక్తిని అందులోనికి చొప్పిస్తాడు. ఎందుకంటే మన బలహీనత చాలా అంటే మనకు చేతగానితనము. అయితే ఆ దేవుని యొక్క శక్తి మనలోనికి వచ్చినప్పుడు ఆ శక్తి చాలా శక్తివంతమైనది. ఆయనది మరి నిర్వచించలేనంత గొప్ప శక్తి ఆయనది. ఆయన బలవంతుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు. కాబట్టి ఆయన శక్తి చాలా శక్తివంతమైనది. మనము మన జీవితాలలో మనకు కావలసిన విధంగా ఆ శక్తిని మనము మన ఉద్యోగ జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, ప్రతి పనిలోనూ దేవుని పరిచర్య యందును మనం చూపించుకోగలము. మనలో బలహీనత ఉంది అంటే అది దేవుని యొక్క క్రూరత్వం కాదు, ఆయన దయలేనివాడు కాదు. మనలో బలహీనత పెట్టి మన బలహీనతను బట్టి ఆయన ఆనందించేవాడు కాదు. కానీ ఆయన మన బలహీనతలో మనకు సహాయపడుతూ తన యొక్క కృపను చూపిస్తూ మనల్ని బలపరిచేవాడు. ఆయన మనతో ఆ సమయంలో ఏ బలహీనతలోనైనా మనతో ఉండడానికి, మన బలహీనతల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు సహాయపడేవాడుగా, తోడుగా ఉండేవాడుగా, నిలిచేవాడుగా ఉన్న దేవుడే ఉన్నాడు. యాకోబును గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అతడు పడిన కష్టాలు మనం చూసాం. అతడు తన మామగారింట్లో ఎన్నో కష్టాలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. అయితే అతడు తన అన్నయ్యన ఏశావును కలవడానికి వస్తూ ఉండగా దారిలో ఒక చోట దేవునితో అతడు ఎన్కౌంటర్ అయ్యాడు. అతడు రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడినట్లుగా మనం చూస్తాం. అతడు మరి అంటే ఆ పెనుగులాటలో అంటే పోరాడాడు, బాగా ప్రార్థనలో పోరాడాడు. ఆ పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను అని రాయబడింది. అంటే ఒక విధమైన బలహీనత అతడు పొందుకోవాల్సి వచ్చింది. ఒక ఇనెబిలిటీ అతడు ఫేస్ చేయవలసి వచ్చింది. తెల్లవారుజామున అతడు నన్ను పోనిమ్మని అడిగినప్పుడు దేవుణ్ణి అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అన్నప్పుడు అప్పుడు దేవుడు అతని పేరు మార్చాడు. నీ పేరు ఇశ్రాయేలే కానీ ఇక మీదట యాకోబు అనబడదని చెప్పినప్పుడు ఆ విధంగా చేసి ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు యాకోబు అంటాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అని అనుకొని అక్కడ ఆ ప్రాంతానికి పెనూయేలు అని పేరు పెట్టాడు. ఆ తర్వాత అతడు సాగిపోయినప్పుడు తెల్లవారింది, అతడు కుంటుచూ నడిచాడు. అంటే అప్పటి నుంచి కూడా అతడు కుంటుచూ నడుస్తూ ఉన్నాడు. అంటే అది తనకు ఒక జ్ఞాపకం. అంటే దేవునితో పెనుగులాడిన సమయంలో తన తొడగూడు వసిలింది అన్నది అతనికి ఒక జ్ఞాపకం. అయితే ఆ బలహీనతలో అంటే ఆ తర్వాత అతడు నార్మల్గా ఉండగలిగి ఉంటాడా? కాదు కదా. అతడు ఎంత కష్టపడి ఉంటాడో నడవడానికి, తన మామూలు పనులు చేసుకోవడానికి చాలా కష్టపడి ఉంటాడు. ఆ తర్వాత అతడు తను చేతనైనంత కాలం పనిచేసి ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆయా సమయాల్లో అతడు ఆ బలహీనత చేతనే ముందుకు సాగి ఉంటాడు. అయితే దేవుడు అతన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆ ప్రజలను తన పిల్లలుగా ఎన్నుకున్నాడు, తన జ్యేష్ఠ కుమారునిగా ఎంచాడు. అందుకే వారి కష్టాలలో, వారి ఇబ్బందులలో, వారి శ్రమలలో వారు ఉన్నప్పుడు వారిని
జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి మోషేను పంపించిన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరి బలహీనతలను బట్టి కూడా దూరంగా ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండేవాడు. బహుశా అతడు కుంటుతూ నడవడం అనేది తనకు ఒక క్రెడిట్గా తీసుకొని ఉంటాడు. ఎందుకంటే అది ఎప్పుడు జరిగింది? దేవునితో పెనుగులాడినప్పుడు జరిగింది. కాబట్టి తనకు అది ఒక క్రెడిట్, తనకది ఒక గొప్ప బహుమానంగా ఒకవేళ యాకోబు ఆలోచించి కూడా ఉండవచ్చు. అదేవిధంగా ఇప్పుడు పౌలు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. పౌలు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి దర్శనములు మామూలువి కావు. అతడు చాలా గొప్ప దర్శనములు కలిగినటువంటి వాడు. ఎంత గొప్ప దర్శనములు అంటే అతడు అతిశయించడానికి వీలైనన్ని దర్శనములు అతడు కలిగి ఉన్నాడు. తను గొప్ప భాషలు, అనేకమైన భాషలు మాట్లాడగలిగినటువంటి వాడు. మరి 3వ ఆకాశంలోకి కూడా కొనిపోబడినటువంటి వాడు. అలాంటి గొప్ప వ్యక్తి తాను ఒక విషయంలో బాధపడుతూ ఉన్నాడు. ఏమంటే అతనికి శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది. అయితే అది ఎందుకున్నది అంటే ఆ ముళ్ళు తాను హెచ్చిపోకుండా నిమిత్తము అని ఇక్కడ రాయబడింది. అంటే పౌలు గారు తాను హెచ్చిపోకుండా, అతిశయపడకుండా, తన గురించి అంటే తాను పొందిన అద్భుతాలను గురించి, తాను పొందిన ఆ దర్శనములను గురించి, తనకున్న గొప్పతనాన్ని గురించి, తనకున్న టాలెంట్స్ని బట్టి అతడు అతిశయిస్తాడేమో అని దేవుడు ఏం చేశాడంటే అతనిలో ఒక ముళ్ళు పెట్టాడు. అది ఏంటో ఎవరికి తెలియదు, అది రాయబడలేదు. అయితే దేవుడు అన్నాడట, ఇతడు దాని గురించి అడిగాడు పౌలు, నన్ను దీంట్లోంచి బాగు చేయవా, ఈ ముళ్ళును తీసేవా, ఈ ముళ్ళును తీసేవా అని 3 సార్లు అడిగినప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడే ఈ మాటలు మాట్లాడాడు. ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును, నా శక్తి పరిపూర్ణమగు, నీకు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన చెప్పాడంట. కాబట్టి అది ఎంత గొప్ప ధైర్యం కలిగించే విషయం. నీకు ఎంతో బలహీనత ఉండవచ్చు, నీకున్న ఆ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది. కాబట్టి నువ్వేం భయపడవలసిన అవసరం లేదు, నువ్వు ఆ ముళ్ళు గుండా పోవలసిందే. అయితే నా కృప నీకున్నది, నా కృప నీకు చాలు అని దేవుడు క్లియర్గా చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం కూడా మన బలహీనతలను బట్టి మనకేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆయన మన బలహీనతలో తన యొక్క శక్తిని పరిపూర్ణం చేస్తాడు. మనకు ప్రతి సమయంలో కూడా తోడుగా ఉంటాడు. ఆయన శక్తి మన మీద నిలిచి ఉండాలంటే తప్పకుండా మనము మన బలహీనతలేందే సంతోషంగా అతిశయించాలి. అదే అంటున్నాడు పౌలు కూడా. ఏమంటున్నాడంటే, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నా కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం కదా. అలాంటి మనస్తత్వం మనకు ఉండాలి. మనం ఏం చేస్తామంటే, ఒక చిన్న వ్యాధి, ఒక చిన్న ఏదైనా ఇబ్బంది మన శరీరంలో ఉన్నప్పటికీ, కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, ఈ దినం నాకు బాగలేదు, నేను చర్చికి వెళ్ళలేను, ఈ దినం నాకు బాగలేదు, నేను దేవుని పని చేయలేను, కాబట్టి ఈ దినం నేను ఇది నాకు ఎక్స్క్యూజ్ అనుకుంటూ ఉంటాం. కానీ ఎంత ఉన్నా కూడా, ఎంత బలహీనత ఉన్నా కూడా దేవుని పని చేస్తే దేవుడు మనకు శక్తినిస్తాడు. మన బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతున్నది. ఒకవేళ మనం హింసించబడుతున్నా, మనం అవమానించబడుతున్నా, మనము ఎంత ఇబ్బందులలో ఉన్నా, మన ఉపద్రవములలో ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యొక్క పనిని కొనసాగిస్తూనే ఉండాలి. మనము అవమానించబడినప్పటికీ కూడా దాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము బలహీనతలలో మనము దేవుని యొక్క శక్తిని బట్టి మనము అతిశయించాలి కానీ మనము కృంగిపోకూడదు, మరి నిరాశ పడకూడదు. మనము ఎప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు సాగడానికి దేవుడు మనకు ఇలాంటి గొప్ప వాక్యంతో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. నా కృప నీకు చాలును. ఎంత గొప్ప విషయం. మన జీవితాలన్నిటిలో కూడా మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మా నాన్నగారు దైవ సేవకుడు. ఆయనకు చాలా బ్లడ్ ప్రెషర్ ఉండేది. అయినప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా, తన ఎంత అనారోగ్యంలో ఉన్నా కూడా తన
పరిచర్యను మాత్రం ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఇదే, నా కృప నీకు చాలును. ఆ బీపీ తొలగిపోవాలి, బ్లడ్ ప్రెషర్ తగ్గించమని, తొలగిపోవాలని దేవుని దగ్గర ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇదే, నా కృప నీకు చాలును అని. ఆయన అదే వాక్యంను మాకు కూడా బోధించాడు. మేము కూడా అదే నేర్చుకున్నాము. నా కృప నీకు చాలునన్న ఆ గొప్ప వాగ్దానము ఎంతో ధైర్యం ఇస్తుంది, ఎంతో ఆదరణనిస్తుంది. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు వందనములు, స్తోత్రములు. అవును ప్రభా, మా బలహీనతలలో మాకు బలమిచ్చే దేవుడవు, మా శక్తిహీనతలో మాకు శక్తినిచ్చే దేవుడవు. మా బలహీనతలో నీ శక్తి పరిపూర్ణమవుతుంది. అంటే నువ్వెంత శక్తిమంతుడవో అంత శక్తిని మాకు ఇవ్వగలుగుతావు ప్రభా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఇంత గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా, మా జీవితాలలో నువ్వు చేసిన ఈ గొప్ప వాగ్దానంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, అనుదినము మేము ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి. మా ప్రభా, మరి మా ప్రార్థనలన్నింటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మాలో బలహీనతలు ఉన్నట్లయితే అది ఎలాంటి బలహీనత అయినా సరే, ఒక వ్యాధి అయినా సరే, క్రానిక్గా వచ్చే వ్యాధులు అనేకం ఉంటాయి. డయాబెటీస్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా ఉంటుంది. ఏదైనా కూడా మాకు అడ్డు రాకూడదు ప్రభా. మా పరిచర్యలో మాకు అడ్డు రాకూడదు. మేము నీ మాట చెప్పడానికి, నిన్ను గురించి ఇతరులకు చెప్పడానికి మాకు ఏది కూడా అడ్డు రాకూడదు తండ్రి. మా తండ్రి దేవా, మాలో ఒకవేళ ఫిజికల్గా, శారీరకంగా మా బలహీనతలు, ఒకవేళ వైకల్యము ఏదైనా ఉన్నప్పటికీ కూడా మేము దాని గురించి భయపడవలసిన అవసరం లేకుండా తండ్రి, మా బలహీనతలో నీ శక్తి పరిపూర్ణమవుతున్నదనే ధైర్యంతో, అతిశయంతో తండ్రి మేము ముందుకు సాగాలి. కానీ దాని గురించి మేము భయపడకూడదు. దాని గురించి మేము మమ్మల్ని మేము తగ్గించుకోకూడదు. దాని గురించి మమ్మల్ని మేము కించపరుచుకోకూడదు తండ్రి. ప్రభా, నిరాశకు గురి కాకూడదు తండ్రి, కృంగిపోకూడదు నాయన. అలాంటి ధైర్యం మాకు అనుగ్రహించండి ప్రభా. నీ కృప మాకు చాలు తండ్రి. ప్రభా, నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనములు. మా తండ్రి, మా జీవితంలో ప్రతి అడుగులో కూడా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మరి మా ఉద్యోగ జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, ఎక్కడైనా సరే తండ్రి, మేము తండ్రి మా బలహీనతలలో అతిశయపడేవారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఇతరులకు తెలియకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని మా బలహీనతలను బట్టి ఎగతాళి చేసే పరిస్థితులు ఉండవచ్చు. అయితే ప్రభా, మేము వాటిని లెక్క పెట్టకుండా తండ్రి, మేము ధైర్యంగా ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు ప్రభా, అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా మేము ధైర్యం నింపేవారంగా, వారికి కూడా మేము కావలసినటువంటి ఆదరణను ఇచ్చేవారంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. తండ్రి, నీపైన మేము ఆధారపడి ఉన్నాము. మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి గొప్ప కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవాప్రభ, ఈ దినము మాకు తోడుగా ఉండండి. ఈ దినము మా పనులలో మాకు తోడుగా ఉండండి. మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి తండ్రి. తండ్రి ప్రభా, అనేకమైన పరిస్థితులలో ఉన్నటువంటి, కష్ట పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి మీ యొక్క కృప, చాలిన కృపను వారు పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, విద్యార్థులకు మీ యొక్క కృపను దయచేయండి ప్రభా. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి వారి విద్యలో ముందుకు కొనసాగడానికి వారికి కావాల్సిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. మా తండ్రి, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతమంది అయితే నాయన మరి నిరుద్యోగంతో బాధపడుతూ నిరాశకు గురై ఉన్నారో, నిస్పృహకు గురై ఉన్నారో, అలాంటి బిడ్డలను మీరు దయ ఉంచి లేవనెత్తి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా, అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న వారికి కావాల్సిన శక్తిని, వారికి కావాల్సినటువంటి సహాయంను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి మార్గంను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా, మా ప్రభా, మరి సంతానం కొరకు ప్రార్థిస్తూ నీ కొరకు తండ్రి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దయ ఉంచండి ప్రభా.
దయ చూపించండి, వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. మనస్పర్ధలను తొలగించండి, శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా తండ్రి, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారిని లేవనెత్తండి, స్వస్థపరచండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. ఎంతమంది అయితే నాయన మరి అనేకమైన భయంకరమైన వేదన భరితమైనటువంటి బాధలలో ఉన్నారో అలాంటి బాధలలో ఉన్న వాళ్ళను దయ ఉంచి నాయన వారికి కావలసిన ఆదరణనిచ్చి వారికి ఉపశమనం ఇచ్చి స్వస్థతను అనుగ్రహించండి. అనేక ప్రొసీజర్స్ గుండా, సర్జరీస్ గుండా, కీమోథెరపీల గుండా ప్రభా, ఇంకా డయాలిసిస్లో గుండా వెళ్తున్నటువంటి వారికి కావలసినటువంటి శక్తిని, బలం అనుగ్రహించి వాటిలో నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి ప్రభా. ఐసీయూలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. మా దేవా, మా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. చక్కటి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను, చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరు కూడా ఆదరణకరమైన మంచి స్థితిలో ఉండడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఎవరెవరైతే నిన్ను అంగీకరించక నీకు దూరంగా ఉన్నారో అలాంటి వారి హృదయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, చాలామంది తండ్రి క్రైస్తవులు అయి ఉండి కూడా నాయన మరి నిన్ను తెలిసినటువంటి వారైనా కూడా నిన్ను ఎరగక ఉన్నారు. అలాంటి బిడ్డలను మీరు దయ ఉంచి తాకండి ప్రభా. తండ్రి ప్రభా, వారికి మీ దర్శనం అనుగ్రహించండి. మా తండ్రి, వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి, గ్రహించే హృదయాన్ని వారికి అనుగ్రహించండి. తండ్రి, జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, నీ పైన ఆధారపడి ఉన్నాం తండ్రి. మా బంధువులు, మిత్రులు, ప్రియులు ఎవరెవరైతేనైనా నీకు దూరంగా ఉంటూ రక్షణ లేక ఉన్నారో అలాంటి వారందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాము. దుర్వ్యసనాలకు బానిసలైన వారికి విడుదల యేసు నామములో కలుగునట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవా, మరి నీ సేవకులను ఆశీర్వదించండి. ఎన్నో భయంకరమైన పరిస్థితులలో ప్రభా, అవమానాలతో కూడినటువంటి పరిస్థితులలో ప్రభా, మరి ఎలాంటి సౌకర్యం లేని చోట్ల నీ సేవను జరిగిస్తున్నటువంటి సేవకులను, వారి కుటుంబాలను మీరు ఆదరించి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా దేశాన్ని మీరు దయచేసి దర్శించండి ప్రభా. అక్కడ అనేక చోట్లనైనా మరి నీకు విరోధంగా జరుగుతున్నటువంటి అహింసలు, అవమానాలు ప్రభా, ఈ ప్రతిఘటనలు అన్నిటినీ ప్రభా మీరు చూస్తున్నారు. దయవించండి ప్రభా. ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాము. మీ పరిశుద్ధాత్మను మా దేశంపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. జరిగిన ఎలక్షన్స్లో తండ్రి ప్రభా, నీవు నీ చిత్తము చూపించినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రతి పరిస్థితి కూడా నీ చిత్తానికి అనుకూలంగానే ప్రభా నీవు ప్రతి ఒక్కరికి సరి అయినటువంటి విధంగానే మీరు ఇచ్చినారని నమ్ముతున్నాము తండ్రి. జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాలు, అక్రమాలు మీరు చూస్తున్నారు ప్రభా. అయితే అది మీరు ఎందుకు అనుమతించారో మాకు తెలియదు. కాబట్టి తండ్రి, మేము నీ పైన ఈ దినం బర్త్డేలు, వివాహదనం జరుపుకున్నప్పుడైనా దీవించి వారిపైన నీ యొక్క దీవెనలు కుమ్మరించండి. మా ప్రభా, గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.